చెప్పగలుగుతా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది పీపుల్స్ వార్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిన జాతీయ పార్టీ గాని ప్రాంతీయ పార్టీ గాని నిషేధానికి గురిగాని పార్టీ గాని పీపుల్స్ వారే. ఆ రోజుల్లో నిషేధం లేదు. ఏది 97 జూన్ 1 నాడు వాళ్ళు డాక్యుమెంట్ రిలీజ్ చేశారు 92 పాయింట్లతో ప్రజాస్వామిక తెలంగాణ. ఆ తర్వాతనే అందరికి ధైర్యం వచ్చింది. ఇందిరారెడ్డి తర్వాతనే స్టార్ట్ చేశాడు. నేను 97 జూన్ 1 నిషేధం ఉంది కదా. నాకు తెలిసి ఆ టైంలో నిషేధం చెన్నారెడ్డి సమయం నుంచే నిషేధం ఉంది. ఎన్టీ రామారావు వచ్చినాక నిషేధాన్ని తొలగించాడు. 97 అంటున్నారు, అందుకని నేను అంటున్నా. అంటే నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే ఈయన చెన్నారెడ్డి నిషేధం తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు ఎప్పుడైతే 94 లో ముఖ్యమంత్రి అయ్యాడో ఆ టైం కొద్ది పీరియడ్ మాత్రం వాళ్ళు నిషేధాన్ని తొలగించారు. మళ్ళీ చంద్రబాబు కదా సీఎం. అంటే ఆ వెంటనే రాగానే చేయలే కదా, ఆయన సెకండ్ టర్మ్ లో 95 ఆగస్ట్ లో వచ్చారు. అప్పుడు రాగానే చేయలేదు. నిషేధం ఉంటే ఉండొచ్చు. బట్ కొండపల్లి సీతారామయ్య గారు దిగిపోయిన తర్వాత ఈ తెలంగాణ కోసం పీపుల్స్ వార్ నిర్ణయం తీసుకున్నది. అంటే ఆ టైంలో నిషేధం లేదు. ఎన్టీ రామారావు కొద్ది నెలల పాటు ఆయన చనిపోయే వరకు కూడా నిషేధాన్ని విధించలేదు. అంటే దాదాపుగా చంద్రబాబు వచ్చినాక ఒక 1 year అనుకుంటా బహుశా నిషేధాన్ని మళ్ళీ విధించింది. ఏదేమున్నా కూడా నిషేధంలో ఉన్నా కూడా ఏ పార్టీ అయితే తెలంగాణ కావాలనుకున్నదో వాళ్ళు ఇటువంటి విధ్వంసక చర్యలు చేయరు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకే, అంటే మీ ఉద్దేశం అయితే కాంగ్రెస్ లేకపోతే గోదావరి డెల్టా రైతాంగం లేదా బీజేపీ మరి ఇంత కాదు.